మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నరాల బలహీనత, నరాల తిమ్మిర్లు ఇవన్నీ వెరీ కామన్ అయిపోయాయండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నరాల బలహీనత లేని వాళ్ళు లేరు ఇప్పుడు మధ్యలో. ఆల్మోస్ట్ 100 మందిని తీసుకున్నాను, దాంట్లో 20-30% సఫర్ అవుతున్నారు. మనకి ఏంటంటే కూర్చున్న, నిలబడిన చీమలు కుట్టినట్టు తిమ్మిరి రావడము. అసలు కూర్చున్నప్పుడు మనం బాగా గమనిస్తే వితౌట్ సపోర్ట్ లెగలేము. మనం ఫ్లెక్సిబుల్గా ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే రెగ్యులర్గా చేయట్లేదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నరాలకి స్ట్రెంథనింగ్ ఫుడ్ తినట్లేదు. అండ్ కొంతమందిలో అధిక బరువు ఉండడం వల్ల కూడా బ్యాలెన్స్ చేసుకోకుండా మనం నిలబడలేకపోతున్నాం. అసలు ఈ నరాల బలహీనత, అసలు చెప్పాలంటే నరాల బలహీనత ఉన్న వాళ్ళలో కామన్గా మనం చూసేది సర్వైకల్ స్పాండిలైటిస్, మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్స్, మోకాల దగ్గర నొప్పులు, తిమ్మిర్లు రావడం. నొప్పులు, తిమ్మిర్లు అన్నీ ఓన్లీ బికాజ్ ఆఫ్ నరాలకు కావాల్సిన స్ట్రెంథనింగ్ ఫుడ్ లేకపోవడం వల్ల ఈ కంప్లైంట్స్ అన్నీ వస్తున్నాయి. అసలు నరాలకు ఏం కావాలి స్ట్రెంత్ కోసం అంటే B12 విటమిన్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం చాలా కామన్గా బ్యాక్ పెయిన్, ఇలా నొప్పులు వస్తున్నాయి, తిమ్మిరి వస్తుందని చెప్తే మన హాస్పిటల్కి అయితే ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి? ఏదో B కాంప్లెక్స్ ట్యాబ్లెట్ అయినా చెప్తారు, లేదంటే B12 ఇంజెక్షన్ వేసేస్తారు. అది వేసిన అది ఇన్ని రోజులు డోసేజ్ ఉంటుంది, మేబీ 10 ఇంజెక్షన్స్, 5 ఇంజెక్షన్స్, 3, 2 అలా ఉంటాయి. అవి వేసుకుంటూ వెళ్తుంటే సెట్ అయిపోతాయి, మళ్ళీ అసలు రావు. మళ్ళీ డెఫిషియన్సీ వస్తే మళ్ళీ నరాలు తిమ్మిర్లు, బలహీనతలు వస్తుంటాయి. అదే మన ఫుడ్ రూపంలో ఎందుకు తీసుకోవద్దు? ఇంజెక్షన్స్ రూపంలో కాకుండా ఆలోచిస్తే ఫుడ్లో కూడా నరాలకి స్ట్రెంగ్త్ వచ్చే ఫుడ్ చాలా ఉన్నాయి. పూల్ మకానా అంటారు, ఐడియా ఉందా? తామర గింజలు తెల్లగా ఉంటాయి, ఇలాగా. ఎంత స్ట్రెంగ్త్ అండి నరాలకి అవి. రోజు ఇప్పుడు ఆల్మోస్ట్ నరాల బలహీనతలు కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ డెఫిషియన్సీ అనుకుంటే, కొంతమందిలో అధిక బరువు ఉండడం వల్ల కూడా ఈ నరాల తిమ్మిర్లు, బలహీనతలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే బరువు ఎక్కువైపోయాం అనుకోండి, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల బరువు పెరుగుతాం. ఆ జంక్ ఫుడ్స్లో ఏముంటుంది? శక్తి ఉండదు, ఏముండదు. శక్తి ఉన్న ఫుడ్ తీసుకుంటే తక్కువ తీసుకున్న స్టమక్ నిండిపోద్ది. శక్తి లేని జంక్ ఫుడ్స్ తీసుకుంటా ఉంటే ఎంత తింటున్నా కడుపు నిండదు, ఇంకా తినాలి 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 అనిపిస్తుంది. దానివల్ల నరాల్లో చాలా స్ట్రెంత్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ స్ట్రెంత్ కావాలంటే ఏం చేయాలి? పూల్ మకానా అద్భుతంగా డైలీ ఒక బౌల్ ఆఫ్ పూల్ మకానా తీసేసుకోండి, షాలో ఫ్రై చేసేసుకోండి. డైలీ ఒక పొద్దున ఒక బౌల్లో, సాయంత్రం ఒక బౌల్లో తినండి, చిన్న బౌల్లో. మీకు ఆల్మోస్ట్ పర్ డేలో ఒక 100 గ్రామ్స్ అంత, మార్నింగ్ ఒక 50 గ్రామ్స్, ఈవినింగ్ ఒక 50 గ్రామ్స్ తీసుకోండి. నరాలలో ఎవరికైతే బలహీనత, తిమ్మిర్లు ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం పూల్ మకానా అద్భుతంగా B12 విటమిన్, ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్ అనేవి ప్రాముఖ్యంగా బాగా ఉంటాయి ఇందులో. పూల్ మకానా అంటారు, తామర గింజలు అంటారు తెలుగులో, తీసుకోండి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, రాజిగిరా రొట్టి తీసుకోమంటారు. రాజిగిరా అంటే తోటకూర విత్తనాలు. చాలా మందిలో ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి, దానివల్ల కూడా నరాల తిమ్మిర్లు, బలహీనతలు వస్తూ ఉంటాయి. ఆ ఐరన్ డెఫిషియన్సీని కవర్ చేయడానికి తోటకూర చాలా అద్భుతమైన ఆకుకూర. అదే తోటకూర విత్తనాలు దొరుకుతాయి, దాన్ని అమరాంత్ సీడ్స్ అంటారు. కొన్ని ప్లేసెస్లో అమరాంత్ సీడ్స్ అంటారు, కొన్ని ప్లేసెస్లో రాజగిర సీడ్స్ అంటారు. మన తెలుగులో అయితే తోటకూర విత్తనాలు అంటారు. దాన్ని తెప్పించుకొని పౌడర్ చేసేసుకొని, దాన్ని మామూలుగా చపాతీకి గోధుమ పిండి వాడే బదులు తోటకూర విత్తనాల పౌడర్ తెప్పించుకొని, కొద్దిగా ఆల్మండ్ పౌడర్గా కొన్ని పంకిన్ సీడ్స్ పౌడర్ కలిపేసుకొని, ఆ పౌడర్లో కొద్దిగా ఆకుకూరలు వేసుకొని డైలీ చపాతీ చేయించుకోండి. ఆకుకూరలు వేస్తున్నాం, కంటి సమస్యలు పోతాయి, నరాలకి చాలా మంచిది. అమరాంత్ సీడ్స్, అవే తోటకూర విత్తనాలు, చాలా స్ట్రెంథనింగ్గా ఉంటాయి నరాలు. దాంతోపాటు కొన్ని పంకిన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాం కదా, ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి. ఈ డిన్నర్ టైంలో అవి ఇవి తినే బదులు మంచిగా తోటకూర విత్తనాలతో ఆకుకూరలన్నీ వేసుకొని, పంకిన్ సీడ్స్, ఆల్మండ్ సీడ్స్ కూడా చేసుకొని ఒక మంచిగా పౌడర్ లాగా ఫామ్ చేసేసుకొని అన్ని చపాతీ చేసుకోండి. మీరు వితిన్ 1 వీక్లో మీకు నరాల తిమ్మిర్లు కానీ, బలహీనతలు కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ B12 డెఫిషియన్సీ ఉంటే, ఆ B12 డెఫిషియన్సీని కవర్ చేయడానికి అద్భుతంగా పూల్ మకానా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో, అలాగే తోటకూర విత్తనాల్లో పాలకూర, మెంతికూర, కొద్దిగా ఆల్మండ్స్, పంకిన్ సీడ్స్, కొద్దిగా జీలకర్ర పౌడర్ కలిపేసుకొని మంచిగా వేడి నీళ్ళు వేసి కలిపేసి చపాతీ చేసుకోండి. జొన్న రొట్టె చేస్తాం కదా అలాగా. చాలా ఇప్పుడు 10 రకాల రెమెడీస్ చెప్పే బదులు బెస్ట్ టూవే చెప్తాను నేను. అవే పూల్ మకానా, ఈ నట్స్, ఈ తోటకూర విత్తనాలతో చేసిన చపాతీస్ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. నరాలకి బలహీనత ఉంది అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ డే స్టార్ట్ విత్ ఎవ్రీడే మార్నింగ్ మోషన్స్ ఆఫ్ అవ్వాలి. మార్నింగ్ మోషన్స్ ఆఫ్ అయిన తర్వాత, అంటే మల విసర్జన క్లీన్ చేశాక 1 అవర్ ప్రత్యేకంగా మనం యోగా చేయాలి. ఎంత బ్రహ్మాండమైన స్ట్రెంత్ ఫుడ్ తీసుకోండి. మనం ప్రతిరోజు మార్నింగ్ ఒక 1 అవర్ యోగా కానీ, ఫిజికల్ యాక్టివిటీ చేయకపోతే మనం ఎంత స్ట్రాంగ్ ఫుడ్ తీసుకున్నా కూడా నరాలలో స్ట్రెంత్ రాదు. చాలామంది పెద్దవాళ్ళలో మనం మోకాలు నొప్పులు ఉన్నాయి, బ్యాక్ పెయిన్స్ ఉన్నాయి, మనం చేయలేకపోతున్నాం అంటే చైర్లో కూర్చొని చిన్నగా ఇంకో చైర్ ఆపోజిట్లో వేసుకొని కాళ్ళలో పెట్టుకొని చిన్న చిన్న ఆసనాస్, ప్రాణాయామ చేసుకోవడం, ఏదో ఒకటి. అసలు చేయకుండా కాముండే బదులు ఒక 5 to 10 మినిట్స్ 10% చేస్తూకుండా కనుక మనం నిలబడలేకపోయే వాళ్ళు నిలబడగలుగుతాం. ఎప్పుడైతే రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఒక 10 days 15 days చేస్తుంటే ఎవ్రీడే మూమెంట్ పెరుగుతూ పోతుంది, మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతూ పోతుంది. కాబట్టి మనం హ్యాపీగా చేసుకోవచ్చు.
కాబట్టి నరాల బలహీనత ఉందని, బ్యాక్ పెయిన్ ఉందని, సర్వైకల్ స్పాండిలైటిస్ చిన్న వయసులో మాకెందుకు వచ్చిందని, డిప్రెషను, స్ట్రెస్‌ఫుల్‌గా తీసుకుంటూ ఉంటారు చాలామంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడు పోగొట్టుకుంటే అది పెద్దగా రాకుండానే మనం జాగ్రత్త పడొచ్చు. చిన్నగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? పొద్దున మల విసర్జన చేయాలి. ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ యోగా చేయాలి. రాగి జావ తీసుకోండి పొద్దున పూట మంచిగా. మధ్యాహ్నం పూట మంచిగా రెడ్ రైస్ తీసుకోండి. ఎక్కువ కర్రీస్ పెట్టుకొని తీసుకోండి. అండ్ 4-5 మధ్యలో టీ, కాఫీలు అవి ఇవి తినే బదులు పూల్ మకాన మంచిగా ఒక బౌల్‌లో తినండి. ఇంకా డిన్నర్‌కి వచ్చాక తోటకూర విత్తనాల్లో ఇవన్నీ వేసుకొని ఆకుకూరలు, నట్స్ ఏసుకొని చపాతీ చేసుకోండి. అంతే ఇదే ప్రొసీజర్ చేయండి. డెఫినెట్‌గా అండి. వందల, వేల మంది మన దగ్గరకొచ్చినప్పుడు నరాల బలహీనతలు వచ్చినప్పుడు నేను మాక్సిమం 100% మెడిసిన్స్ రాయను. ఎందుకంటే యాస్ ఎ న్యాచురోపతి మనం మెడిసిన్‌కి అసలు వెళ్ళం. ఎందుకంటే ఫుడ్ ద్వారా ఫస్ట్ చూద్దాం. ఫుడ్ అనేది 100% ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. లేని పక్షాన మనం ప్లాన్ చేద్దాం వేరేది. ఫుడ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అండ్ యోగా ఈజ్ ద బెస్టెస్ట్ థింగ్. ఈ 2 యాడ్ అయితే నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. కాబట్టి నరాల బలహీనత ఉందని ఎక్కువగా ఆలోచించుకొని, అరే! నొప్పులొచ్చేస్తున్నాయి, ఫ్యూచర్‌లో మనకేమవుతదో, ఈ వయసులో ఇలా ఉందని చెప్పి ఆలోచించే బదులు హ్యాబిట్స్ మార్చుకోండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి. ఆటోమేటిక్‌గా ఆ సమస్యలన్నీ పోతాయి. ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.